తెలియజేస్తూ ఈరోజు పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి నల్లగొండ నుంచి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. వాళ్ళందరి సమయభావం వల్ల నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. మనం ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టుకున్నాం. జ్యోతిరావు బాబు పూలే అతను ఎవరు, ఆ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం అన్నది ఎవరు చెప్పట్లేరు. కాబట్టి జ్యోతిరావు పూలే వాళ్ళ నాన్న ఒక వ్యాపారస్తుడు, పండ్లు అమ్ముకునేవాడు, పూలు అమ్ముకునేవాడు. అతని దగ్గర ఒక బ్రాహ్మణ ఈ చదువు వద్దు, మనకి వేరే పనికి పంపని చెప్తే అతని మాటలేని ఇతని పనికి పంపిండు. కానీ పూలేకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ తోటి నాన్న పనికి పంపిన దగ్గర కూడా వేరే దోస్తుల కాడ చదువుకుంటున్నాడు. అదేవిధంగా పూలే చదువుకుంటా చిన్న వయసులోనే, ఆయనకు 11 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేస్తే భార్య 8 సంవత్సరాలే. ఆ భార్య ఒకరోజు ఇంటికి వచ్చి చూస్తే ఏదో బుక్ చూసి అలా బొమ్మలు చూస్తున్నట్ట. ఏం చదువుతున్నా, నీకు చదవచ్చు అంటే నాకు చదువు రాదు, బొమ్మలు చూస్తున్నా అంటే. మరి నువ్వు చదువుకుంటావంటే నాకు చదువుకోవటం ఇష్టం ఉందంటే, ఈ పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి రాత్రి టైంలోనో పొలంలో పనిచేసే టైంలోనో ఆమెకు చదువు చెప్పి, ఈ చదువు నీకు నాకు మాత్రమే కాదు తన భార్యకి సావిత్రిబాయి పూలే గారికి చెప్పిండు. ఆమె అదేవిధంగా ఒక దగ్గర స్కూల్ పెడితే ఆ స్కూల్లో చదువు చెప్పడానికి పోతుంటే అప్పుడు మహిళలు చదువుకోవటం చాలా అక్కడ బ్రాహ్మణ సమాజం ఒప్పుకోకపోయేది. ఆమె చదువు చెప్పడానికి స్కూల్ పోయే టైంలో ఆమె మీద సాన్పి చల్లేదు. ఇట్లా నేను చదువు చెప్పడానికి పోతున్నా, నా మీద ఇట్లా చాన్పి చల్లుతున్నారు, బట్టలన్నీ ఖరాబ్ అవుతుందంటే ఒక సంచిలో ఇంకో జత బట్టలు తీసుకొని పోయి ఆ స్కూల్ పోయిన తర్వాత ఈ బట్టలు చాన్పి చల్లిన బట్టలు తీసేసి ఆ బట్టలు వేసుకొని మళ్ళీ చదువు చెప్పు, చదువు మాత్రం ఆగొద్దు అని చెప్తే సావిత్రిబాయి పూలే అదేవిధంగా చదువు చెప్పింది. 1890లో పూలే గారు చనిపోతే 91లో అంబేద్కర్ గారు పుట్టిండ్రు. అంబేద్కర్ కూడా 14వ సంతానంగా పుట్టి స్కూల్కి పోతే స్కూల్ లోపలికి రానియలేదు, అతన్ని బయటనే నిలబెట్టారు. ఒకరోజు మంచినీళ్ళు తాగడానికి కుండ దగ్గరికి పోతే నీళ్లు తాగనీయలేదు. అదేవిధంగా ఒకరోజు స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి పోతుంటేనా, ఇంటికాని స్కూల్కి వస్తుంటే ఏదో కాళ్ళు నొస్తున్నాయి అంటే ఒక ఎడ్ల బండి పోతుంటే అతను ఎక్కించుకున్నాడు. వీళ్ళ మాటలు చూసి అరే మీరు ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు అని బండి మీద నుంచి కూడా దింపారు. ఎన్నో అవమానాలకి ఓర్చుకొని చదువుకొని ఈరోజు ఆ మహానుభావులు ఇద్దరు కూడా చదువు విషయంలోనే ఎంతో కష్టపడి పేదలకు చదువు చెప్పారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసి మనకి ఈరోజు ఈ నడి సెంటర్లో కుర్చీల మీద కూర్చునే ధైర్యం వచ్చిందంటే అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే దానికి కారణం. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న దూరపల్లి విద్యార్థులందరూ కూడా గట్టిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నాను.